హలో అండి, వచ్చేసింది అమ్మమ్మ చెట్లు విత్తడమా. ఈరోజు మేము ఆడిన ఫన్నీ గేమ్ మీకు చూపించేస్తాను. హలో అండి, మేము ఈరోజు ఒక గేమ్ ఆడుతున్నాము. సో నేను ఇక్కడ అన్ని 6 బాల్స్ పెట్టేశాను కదా. 6 బాల్స్ కింద ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వెరైటీ ఉందండి. సో ఈరోజు మేము ప్లే చేసే గేమ్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలండి. సో నేను ఫస్ట్ ఇక్కడ వీటి కింద ఆల్రెడీ నేను ప్లేస్ చేసేసాను, నాకు తెలుసు. బట్ ఇప్పుడు అంటే అన్నీ నేను పెట్టేటప్పుడు జస్ట్ అలా ఐడియా ఉంది. ఇప్పుడు నేను పిల్లలతో దీన్ని అన్నీ మూవ్ చేయించేస్తాను. సో వాళ్ళకి కూడా ఇక్కడ ఏముంది అని తెలీదు, నాకు మూవ్ చేస్తే నాకు పెట్టింది నేనేం పెట్టాను అనేది కూడా నాకు తెలియదు అనమాట. సో ఇది షఫిల్ చేయించేసి మా గేమ్స్ స్టార్ట్ చేసేస్తాం అనమాట. సో మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసేయాలి ప్లీజ్. బాబు షఫిల్ చేసేస్తాడండి, చైనానా స్లోగా జాగ్రత్తగా చేయాలి. జస్ట్ ప్లేసెస్ మార్చాలంతే, దాని పైకి లేపొద్దు. సో నాకు తెలియదండి, ఇప్పుడు ఆ బాబు నేమ్ పెట్టింది కూడా మొత్తం షఫుల్ చేసేస్తున్నాడు. అంటే 2, 3, 3, 4 నాకు తెలియదు అనమాట. ఇప్పుడు దేని కింద ఏది ఉంది అనేది నాకు కూడా తెలియదు. ఓకే, సో అలా అన్నీ మూవ్ అయిపోయినాయి ఒకదాని తర్వాత ఒకటి. సరిగ్గా అరేంజ్ చేసేనానా. సో తనకి నెంబరింగ్ కనపడేలాగా పెట్టట్లేదు, సరిగ్గా పెట్టినా 5 అనేది కనిపించాలి. ఓకే, నాలో ఉన్న పేరెంట్ బయటకు వచ్చేస్తున్నాడండి. నేను గేమ్ ఆడుతున్నానే కానీ పిల్లల్ని కంట్రోల్ పెట్టడానికి అలా పెట్టేసి ఇలా పెట్టేసి అని అరిసేస్తున్నాను కదా. ఓకే, సో ఇంకా చాలు, స్టాప్. ఇప్పుడు మేము గేమ్ స్టార్ట్ చేసేస్తామండి ఒకరి తర్వాత ఒకరికి. సో మేము తినేది ఎలా తింటున్నాము, మా ఎక్స్ప్రెషన్స్ ఏంటి అనేది ఇప్పుడు మీరు చూసేయాలి. ఓకేనా. సో లెట్స్ స్టార్ట్ ద గేమ్. సో మీ ఇద్దరిలో ఒకరి వెనకాల ఒకరి నుంచండి. ఓకే, మా చిన్నోడు ఫస్ట్ స్టార్ట్ చేస్తా అంటున్నాడు. కమాన్ నానా, ఇప్పుడు మీకు అందులో అంటే నువ్వు ఏ నెంబర్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నావు? 2. యా, చూద్దాం మా చిన్నోడికి 2లో ఏమొస్తుందో. ఓకే, ఓకే, సూపర్ సూపర్. మా వాడికి బిస్కెట్స్ వచ్చేసినాయి, తినేయాలి. ఎంజాయ్ తినేసేయి. యా, రిమూవ్ దట్ బాల్. ఎస్, సూపర్ సూపర్. నెక్స్ట్ పెద్దోడా, నువ్వు ఏ నెంబర్ అనుకుంటున్నావు? నేను 4 అనుకుంటున్నా. లెట్స్ థింక్ అండ్ డిసైడ్. ఓకే, నో ప్రాబ్లం. ఓపెన్. ఏ ఎంజాయ్. ఏంటిది అది? ఎస్, వెల్లుల్లిపాయ వచ్చిందండి మా వాడికి. తినేయాలి, మొత్తం తినేయాలి. ఎంజాయ్. సో నెక్స్ట్ నేను వచ్చేస్తున్నానా, బాల్ తీసేనానా. సో ఇప్పుడు నేను వచ్చేస్తున్నా అండి, నాకేమొస్తుందో చూసేద్దాం. ఎవరిలోకి ఎలా ఉంది అనేది ఇప్పుడు తెలిసిపోతుంది. వెల్లుల్లిపై తినేస్తున్నాడు చూడండి అండి. తినరా, ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది? హౌ యూ ఫీల్? మింగే ఏం కాదు, మింగేసే. ఏది చూపించి అని తిను. అమ్మయ్య, ఈ విధంగా అయినా నేను ఈరోజు నీతో వెల్లుల్లిపై తినిపించేసాను. కూరలో వస్తే తీసేస్తారండి, తీసి బయట తీసిరేయడమే. ఏదైనా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. ఓకే, మింగేసే. సూపర్. నెక్స్ట్ నాది వచ్చేస్తుందండి. 1. సో నాకు యాక్చువల్గా లక్కీ నెంబర్ అంటే 2 అండి. ఆల్రెడీ 2 మా వాడు తీసేసుకున్నాడు, చక్కగా తినేసాడు బిస్కెట్. ఇప్పుడు నా లక్కీ ఏంటో చూసేద్దాం. ఏది సెలెక్ట్ చేసుకోవాలి అనేది కొంచెం టెన్షన్గానే ఉంది. బట్ అయినా ఆఫ్టర్ 2 నాకు నెక్స్ట్ లక్కీ అంటే 3 అండి. అంటే నేను ఎక్కువగా ఇష్టపడే నెంబర్. సో చూసేద్దాం ఏమొస్తుంది అనేది. 3లో నాకు కొంచెం టెన్షన్గా ఉంది, ఎందుకంటే కొంచెం స్పైసీది కూడా ఉంది ఇందులో. ఓపెన్ చేసేస్తున్నా నాన్న, ఏంటి అనేది. ఓ గాడ్, దేవుడా, అనుకుంటానే ఉన్నాను. పచ్చిమిర్చి వచ్చేసింది చూసారా, పచ్చిమిర్చి వచ్చేసిందండి నాకు 3 నెంబర్లో. నేను అనుకుంటానే ఉన్నా. సో బ్యాడ్ అనమాట. మా ముగ్గురు ఇప్పుడున్న ప్రెసెంట్లో మా చిన్నోడు చాలా లక్కీ. సో తినేయాలంటారా, ఏమంటావు మోక్షి? తినాలా? మా వాడు ఎంజాయ్ తినాలి. వాడు తిన్నాడు వెల్లుల్లిపై, నువ్వెందుకు తినవని. బట్ ట్రై చేస్తాను. జూమ్ ఎక్కుదానా, నా కళ్ళల్లో నీళ్ళు వస్తాయేమో నా భయం వేస్తుంది. బట్ అయినా స్పైస్ ట్రై చేస్తున్నా. మటగానే ఉన్నాడే. మంట పడుతుందండి బాబాయ్. ఇప్పుడు మళ్ళీ మా చిన్నోడు టర్న్ వచ్చేసిందండి. చూద్దాం వాళ్ళ లక్ మళ్ళీ నెక్స్ట్. నాన్న, నీకు ఇష్టమైన నెంబర్ ఏంటి? రిమైనింగ్ ఉన్నాయి 1, 5 and 6 ఉన్నాయండి. సో వీటిలో మోక్షి నీకేది లక్కీ మూడిట్లో? 6. సో మా వాడికి 6 అంట. చూసేద్దాం. నాకు ఇంకా మంట తగ్గట్లేదండి. ఓపెన్.
ఓ మా చిన్నోడు మామూలు లక్కీ కాదండి, కుర్కురే వచ్చేసింది. సీ ఈజ్ వెరీ ఎంజాయింగ్, ఎంజాయ్ ఎంజాయ్ ఎంజాయ్. సో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. తినే 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 తినే. ఓ సూపర్, వాడు మామూలు నిజంగా లక్కీ అంటే లక్కీ అండి మా చిన్నోడైతే. సో వాడు 2 సార్లు తీసినా వాడికి ఇష్టమైన ఐటమ్సే బిస్కెట్ అండ్ కుర్కురే వచ్చేసినాయి నాకు. సో ఇప్పుడు మళ్ళీ మా పెద్ద బాబుకి చూసేద్దాం. నాన్న కూర్చో ఉండు. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ మాకున్న ఏంటంటే ఓన్లీ 2 నెంబర్స్ అండి, 1 and 5. సో ఈ 1 and 5లో నాన్న నీకేది ఇష్టం? 1 తీసుకుంటున్నా. సో మా వాడు 1 అనుకుంటున్నాడు. చూసేద్దాం అందులో ఏమొస్తుంది అనేది. ఓ సాల్ట్, యా సాల్ట్. ఆ ప్లేట్లో ఇంకా ఉంది, తినేసి కింద తీసుకుని. బట్ అప్పుడప్పుడు ఏంటోనండి మా చిన్నోడు పెద్దోడు ఇద్దరు కూడా సాల్ట్ తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో వాళ్ళు మా పెద్దోడు హ్యాపీగానే ఫీల్ అవుతున్నాడు. ఇంకా మా చిన్నోడు కూడా వచ్చి తీసుకుంటున్నాడండి. ఎలా ఉంది నాన్న సాల్ట్? చాలే మరి తినమందాం కదా అని ఫుల్గా నచ్చింది కదా అని సాల్ట్ మొత్తం ఎక్కేయద్దు, ఓకేనా? 1. ఇంకా లాస్ట్ ఉన్నది 5 అండి. నాకు తిన్నది మంట తగ్గట్లేదు, చాలా మంటగా అనిపిస్తుంది. చాలా అంటే చాలా స్పైసీగా ఉందండి పచ్చిమిర్చి, కానీ మంట పుట్టేస్తుంది. బట్ చూద్దాం ఇందులో అన్న నా లక్ ఏంటి అనేది వస్తుందేమో చూద్దాం. సో ఓపెన్ చేసేస్తున్నాను. మళ్ళీ ఎల్లుల్లిపాయ. నేను అయ్యో తెలియకుండా 2 చోట్ల ఎల్లుల్లిపాయ పెట్టేసినట్టున్నాను. అబ్బా 2 సార్లు నాకు బ్యాడ్ ఏనండి. అట్లీస్ట్ మా పెద్దోడన్నా కొంచెం సేఫ్ అయ్యాడు. బట్ నా 2 సార్లు అనుకోకుండా ఎల్లుల్లిపాయ పెట్టేసినట్టున్నాము. నా బ్యాడ్ నాకు 2 సార్లు కూడా మంట పుట్టేది వచ్చేసింది. మంట వచ్చేస్తుందేమో అని భయంగా ఉందండి. బట్ అయినా నేను తినమన్నాను కాబట్టి నేను కూడా తినడానికి ట్రై చేస్తున్నా. ఆల్రెడీ కారం తిని మంట వచ్చేసింది. నిజంగా అసలు తింటాను, నేను ఉడకబెట్టింది తింటానండి. యాక్చువల్గా బాయిల్ అయింది, ఇలా పచ్చిది రాది తినేసరికి కొంచెం మంటగా ఉందన్నమాట. అందులో ఆల్రెడీ పచ్చిమిర్చి తిన్నాను కదా, ఇదేంటో నా నోట్లో పచ్చడి తయారవుతుందేమో అనిపిస్తుంది. పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ కొంచెం సాల్ట్ కూడా ఏదైనా కొంచెం వంకాయ టమాటాలో వేసేస్తే ఒక రోటి పచ్చడి నోట్లో రెడీ అయిపోయేటట్టుంది. బట్ ఎనీవే హలో అండి, ఇలా మా గేమ్ ముగించేసాము. సో మేము బాగా ఎంజాయ్ చేసామండి. నాకైతే ఇంకా మంట తగ్గలేదు. మా పెద్దోడికి కూడా నోరు 1కి 4 సార్లు కడిగేసుకున్నాడు మంట పుట్టేసి. మా వాడు మాత్రం ఎంజాయ్ చేస్తున్నాడు ఆ బిస్కెట్స్లోను కుర్కురేతో. సో నిజంగా ఈ రోజు మా ముగ్గురులో లక్ అంటే మా చిన్నోడండి, నిజంగా లక్ అండి. వాడు తీసిన 2 times కూడా వాడికి ఇష్టమైన ఫేవరెట్ అంటే బిస్కెట్ కుర్కురే ఇవే వచ్చినాయి అనమాట. మా పెద్ద బాబుకి ఓకే లక్కీ కొద్దిగా అన్నా, ఎందుకంటే సాల్ట్ అండ్ ఇంకోటి ఏంటన్నా వెల్లుల్లి. సో వెల్లుల్లితో కొంచెం ఇబ్బంది పడినా సాల్ట్ బాగా ఇష్టంగానే తిన్నాడు. ఎందుకంటే సాల్ట్ కొంచెం ఇష్టంగా తింటారండి అప్పుడప్పుడు, ఎందుకో తెలియదు పిల్లలు ఇద్దరు కొంచెం. మా చిన్నప్పుడు మేము షుగర్ తినేవాళ్ళం అలా తీసుకుని, బట్ అది అలా వీళ్ళు సాల్ట్ తినకూడదు. బట్ ఎప్పుడన్నా ఒక పొలికి అలా నేను పచ్చళ్ళు అలా చేస్తున్నప్పుడు తీసుకొని తింటా ఉంటాను అనమాట. వీళ్ళ ముగ్గురులో ఈరోజు టోటల్ బ్యాడ్ అంటే బ్యాడ్ టైము అంటే నేనేనండి. ఈరోజు బ్యాడ్ టైము అండ్ బ్యాడ్ డే. ఎందుకంటే నాకు 2 కూడా స్పైసీగా ఉన్నాయి. నిజంగా నేను రోటి పచ్చళ్ళు చేసి నాకు రోటి పచ్చళ్ళలో ఉన్న ఇంగ్రీడియంట్స్ 2 పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ వచ్చింది. నిజంగా 2 స్పైసీ 2 తిన్నానండి. కొంచెం అంటే పచ్చిమిర్చి మొత్తం తినలేదు, హాఫ్ తిన్నాను, తర్వాత వామిటింగ్ వచ్చేసింది అనమాట. సో పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ తిన్నాను. చాలా మంట ఉంది నోరంతా. ఆల్రెడీ కూల్ వాటర్ కొన్ని తాగేసాను అండ్ కొంచెం చక్కెర వేసుకుని తిన్నాను. బట్ అయినా కూడా మంట తగ్గలేదన్నమాట. సో ఏమంటారు నాన్న, హ్యాపీగా ఫీల్ అయ్యారా ఈరోజు గేమ్కి? సో అలాగే మీరు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారా? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట. మీరు కూడా అంటే మీకు కూడా మా గేమ్ కనుక నచ్చి ఉంటే ఇలాంటి ఇంకా మీకు ముందు రావాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.